మన డబ్ల్యూసిటీ తెలుగులో నమస్కారం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్. మార్చి 25, 2026 టుడే గ్లోబల్ జియో పాలిటిక్స్ ఫుల్ అప్డేట్. హర్ముజ్ స్ట్రైట్ యుద్ధం, ట్రంప్ నిర్ణయాలు, స్టాక్, గోల్డ్ మార్కెట్ లైవ్ అన్ని క్లుప్తంగా చూద్దాం. 1. అమెరికా మిడిల్ ఈస్ట్ యూనిటీ మరియు ట్రంప్ హర్ముజ్ నిర్ణయం. ఫిబ్రవరి 28 నుంచి యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై స్ట్రైక్స్ చేస్తున్నాయి. ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి ఆయిల్ షిప్పింగ్ 97% తగ్గించింది. ట్రంప్ మార్చి 22న 48 గంటలు అల్టిమేటం ఇచ్చారు. స్ట్రైట్ ఓపెన్ చేయండి లేదా పవర్ ప్లాంట్స్ ఒబ్లిటరేట్ చేస్తాం. తర్వాత వైండింగ్ డౌన్ అన్నారు, కానీ మరిన్ని ట్రూప్స్ పంపారు. అలైస్ షిప్స్ ఎస్కార్ట్ చేయాలని అడిగారు. క్రైసిస్ ఇంకా కొనసాగుతుంది. 2. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు. ఇరాన్ ఇజ్రాయెల్ పై మిసైల్, డ్రోన్ దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ బ్యాక్ అవ్వలేదు. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, న్యూక్లియర్ సైట్లు టార్గెట్ చేస్తున్నారు. గాల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను ఖండించాయి. 4. ఇరాన్ మిడిల్ ఈస్ట్ బైలాటరల్ ట్రేడ్ టాక్స్. యుఎస్ ఇప్పటికే 25% ఎక్స్ట్రా టారిఫ్ వేసింది ఇరాన్తో ట్రేడ్ చేసే దేశాల ఇంపోర్ట్స్ పై. 5. సుడాన్ క్రైసిస్ ఎందుకు? 2023 నుంచి ఎస్ఏఎఫ్ వర్సెస్ ఆర్ఎస్ఎఫ్ యుద్ధం 1000 రోజులయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమానిటేరియన్ క్రైసిస్. 33 మిలియన్ మందికి ఆహారం, 13.6 మిలియన్ డిస్ప్లేస్డ్. కోర్డోపానులో ఫైటింగ్ పెరిగింది. హాస్పిటల్స్ పై డ్రోన్ స్ట్రైక్స్. 6. రష్యా ఉక్రెయిన్ ఎవరు నష్టపోతున్నారు? రష్యా రోజుకి 900 నుంచి 1700 సైనికులు కోల్పోతుంది. ఉక్రెయిన్ కూడా భారీ నష్టాలు. రష్యా కొంత టెరిటరీ కోల్పోతుంది. రెండు వైపులా భారీ ఖర్చు. 7. చైనా వ్యూహం. యుఎస్, నాటో, రష్యా ట్రేడ్ టాక్స్ చర్చలు. పారిస్లో యుఎస్, చైనా టాక్స్ చర్చలు జరిగాయి. ట్రంప్ టారిఫ్స్ పై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. బైలాటరల్ ట్రేడ్ స్టేబుల్ ఉంచాలని అంగీకారం. 8. కొలంబియా మిలిటరీ ప్లేన్ క్రాష్. మార్చి 23న పూర్టో లెగుజామో నుంచి టేకప్ అయిన C-130 హెర్క్యులస్ క్రాష్. 128 మంది ఉన్నారు. 69 మంది మరణం, 57 మంది గాయాలు. కొలంబియా ఎయిర్పోర్ట్స్ చరిత్రలో రెండవ అతిపెద్ద క్రాష్. 9. టుడే స్టాక్ మార్కెట్ మరియు గోల్డ్ సిల్వర్. యుఎస్ మార్కెట్ S&P 500 ప్లస్ 0.88%, 6614. డౌ 0.18%. యుద్ధ టెన్షన్ వల్ల వొలటిలిటీ. గోల్డ్ $4384 బై ఫర్ ఔన్స్, నిన్నటి నుంచి $34 తగ్గింది. సిల్వర్ $73 బై ఫర్ ఔన్స్. మైనర్ రికవరీ. గత 2-3 రోజుల్లో 1.5 నుంచి 4% తగ్గాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్ వల్ల. క్లోజింగ్. ఇది మార్చి 25, 2026 ఫుల్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. గ్రోక్ సమాచారం. ప్రపంచం మారుతుంది. నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.